2008లో మనకి మార్కెట్ ఆల్మోస్ట్ 60% కింద పడిపోయింది. 2020లో మార్కెట్ ఆల్మోస్ట్ 40% కింద పడిపోయింది. సో, హిస్టరీలోనే మనకు ఆన్సర్ దొరుకుతుంది. మార్కెట్ పడిన ప్రతిసారి ఒక ఆపర్చునిటీగా మారిపోతుంది. అండ్ కొన్ని నెలల్లోనే మొత్తం రికవరీ చూడగలుగుతున్నాం. సో, ఇప్పుడు కూడా మనం చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనం నిఫ్టీ 26,000 నుంచి గత 18 నెలల నుంచి రోజు పడుతూనే ఉంది. అండ్ సో, దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటాం ఈరోజు. సో, మనకి హిస్టరీలో ఏం జరిగింది, ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, మనం ఫస్ట్ 2008లో జరిగిన క్రాష్ ప్రకారంగా మాట్లాడితే అయినా అమెరికాలో ఒక ఎర్త్‌క్వేక్ వచ్చింది. అదేంటంటే ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఒక లెహ్మన్ బ్రదర్స్ అనే ఒక ఇండియన్ బ్యాంక్ 158 సంవత్సరాల బ్యాంకు రాత్రికి రాత్రి దివాలా తీయడంతో సో, వరల్డ్ ఎకనామీ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. అండ్ ఒకటే రోజులో ఒకటే ఒక 6 మంత్స్‌లో ఆల్మోస్ట్ 6,000 నుంచి 2,000కి వచ్చింది నిఫ్టీ. సో, ఆల్మోస్ట్ మనకి 60% క్రాష్ అయిపోయింది. సో, అప్పుడు మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ డెడ్ అయిపోయిందని చెప్పి అనుకున్నారు. కానీ ఆ టైంలో మనకి ఇన్వెస్టర్స్ పానిక్ అయిపోయేసేసి మన మార్కెట్ ఇప్పుడు రికవరీ అవ్వదు ఇంకా అనుకోనేసి మొత్తం అందరూ సెల్ చేసినారు. కానీ ఏమైంది ఇక్కడ డిసెంబర్ తర్వాత కరెక్ట్ 1 ఇయర్‌లోనే ఆల్మోస్ట్ అది ఆల్ టైమ్ హైకి రీచ్ అయిపోయేసింది. సో, రికవరీ అనేది కరెక్ట్ 1 ఇయర్‌లో జరిగింది. సో, ఇది ఇది ఒక క్రాష్ అంటారా? లేకపోతే ఇది ఒక ఆపర్చునిటీ అంటారా? ఎవరైతే స్టాక్ మార్కెట్‌లో మన లాంగ్ టర్మ్ వ్యూలో ఉండేవాళ్ళు ఎస్ఐపి మోడ్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే గిన అది ఇట్లాంటి ఫాల్స్ అనేది ఒక మంచి ఆపర్చునిటీలాగా మారిపోతుంది. సో, ఇక్కడ 60% క్రాష్ అయిపోయినప్పుడు తక్కువ అమౌంట్‌తో ఎక్కువ స్టాక్స్ మనం స్టాక్స్ గాని, మ్యూచువల్ ఫండ్స్ గాని కొనడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి హిస్టరీ నెక్స్ట్ 2020లో జరిగిన మార్కెట్ క్రాష్‌లో, కోవిడ్ క్రాష్‌లో సో, మనకిక్కడ బయో వార్ జరిగింది. ఆల్మోస్ట్ మనం రోజు చూస్తూనే ఉన్నాం. ప్రతి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. చాలా చాలా పానిక్ సిట్యుయేషన్ వచ్చింది. అప్పుడు నిఫ్టీ 12,000లో ఉండే నిఫ్టీ ఆల్మోస్ట్ ఎంతకి 7,600కి వచ్చింది. కరెక్ట్ 1 మంత్, 2 మంత్స్‌లోనే మార్చ్ 2020లో క్రాష్ జరిగింది. సో, ఈ తర్వాత చూస్తేను అదే ఇయర్ డిసెంబర్ నాటికి నిఫ్టీ ఆల్ టైమ్ హై రికవర్ అయిపోయేసేసి ఆల్ టైమ్ హై కూడా రీచ్ అయిపోయింది. సో, ఇక్కడ మనకి క్రాష్ ఎంతొచ్చింది? 40% క్రాష్ వచ్చింది. ఇట్లాంటి సందర్భాల్లో మనము పానిక్ సెల్లింగ్ చేసుంటే గిన అప్పుడు వెల్త్ అనేది ఎప్పటికీ జనరేట్ చేయలేము. సో, ఇప్పుడు మనకి ఇంతవరకు జరిగిన క్రాషెస్‌లో అన్నిటిలో 1992 హర్షద్ మెహతా క్రాష్ చూస్తే అయినా అప్పుడు 84% క్రాష్ అయింది. సో, 84 మంత్స్ పట్టింది రికవర్ అవ్వడానికి. సో, మనకి 2000 డాట్ కామ్ బబుల్‌లో జరిగిందేది 60 మంత్స్ పట్టింది. ఆల్మోస్ట్ ఎంత 3, 4 ఇయర్స్ పట్టింది రికవర్ అవ్వడానికి. అండ్ 2001లో అలాగనే ఫైనాన్షియల్ క్రాషెస్ వచ్చినప్పుడు 2008లో అలాగనే. ఇప్పుడు 2020 మార్కెట్ క్రాష్‌లో 8 మంత్స్‌లోనే రికవర్ అయిపోయింది. సో, ఇప్పుడు ఇక్కడ మనకి చూసుకోవాల్సింది మెయిన్ పానిక్ సెల్లింగ్ చేసుకోకుండా మన లాంగ్ టర్మ్ వ్యూ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకునేసేసి మంత్లీ ఎస్ఐపి చేసుకోవడం అనేది ఒక మంచి శ్రేయస్కరమైన ఆప్షన్. ఆల్మోస్ట్ మన ఇండియా ఈక్విటీ మార్కెట్స్‌లో 90%, 80% అందరూ ఎస్ఐపి మోడ్‌లోనే చూస్ చేసుకుంటారు. ఎప్పుడైనా గాని ఇప్పుడు మనకి స్టాక్స్‌లో ఫాస్ట్ మనీ వచ్చిందంటే ఫాస్ట్‌గానే వెళ్ళిపోతుంది. ట్రేడింగ్ అనేది అలాంటిది. సో, ఇక్కడ మనం మనం ఈ సందర్భంలో ప్రెజెంట్ ఉండే సందర్భంలో 2026లో మనకి ఆల్మోస్ట్ గత 18 నెలలుగా స్టాక్ మార్కెట్ పడుతూనే ఉంది. ఇంకా పడే అవకాశాలున్నాయి. ఇంకా పెరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో, ఇలాంటి సందర్భంలో మనము ఎస్ఐపి మోడ్‌లో పానిక్ సెల్లింగ్ అంత ఏం చేయకోకుండా ఒక డిసిప్లైన్ వేలో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం అయితే బెటర్. అండ్ ఎస్ఐపి కూడా మనకు స్టాప్ ఏం చేయకూడదు. అండ్ లాంగ్ టర్మ్ 5-10 ఇయర్స్ హార్జిన్ పెట్టుకోవడం, స్లోగా ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉండే మన మార్కెట్‌లో 2026లో నెక్స్ట్ ఇయర్ 2027 ఎండింగ్ కల్లా మనం ఖచ్చితంగా ఆల్ టైమ్ హై చూస్తాము. ఆల్మోస్ట్ మనం నా అనాలిసిస్ ప్రకారంగా గానీ, బయట పు ఉండే పెద్ద ఇన్వెస్టర్ల డేటా ప్రకారంగా గానీ నిఫ్టీ 2027 నాటికి 30,000 ఖచ్చితంగా రీచ్ అవుతుందనే భావనలో ఉన్నారందరూ. సో, ఇది ఒక ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో, ఇది క్రాష్ అయితే కాదు. సో, ఒక ధైర్యంగా ఉండేసేసి మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది జర్నీ అనేది అలాగనే కొనసాగించుకుంటూ వెళ్ళండి. అంతేనండి. ఇదండి మా వీడియో. మా వీడియో గనుక నచ్చినట్టయితే గన లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.